ఈ క్వశ్చన్ మీద 5 టీఎంసీలు తీసుకుపోవాల్సింటే 50 టీఎంసీలు తీసుకుపోతున్నారు అధ్యక్ష. క్వశ్చన్ సంబంధించిన అలాగే అధ్యక్ష చెప్తాను. అధ్యక్ష ఎగువ ప్రాంతాల్లో మీరు అడిగిన 60 రోజులు నీరు వరద నీరు వస్తుంటే ఇప్పుడు కేవలం 30 రోజులు మాత్రమే వస్తున్నది అధ్యక్ష. అధ్యక్ష రాయలసీమలో మనకు కావాల్సింది ఎస్ఆర్బిసికి 19 టీఎంసీలు కావాలి అధ్యక్ష. తెలుగులోకి 40 టీఎంసీలు కావాలి అధ్యక్ష. ఏసీ కెనాల్ 10 టీఎంసీలు కావాలి అధ్యక్ష. చెన్నై నీళ్లు తాగేదానికి 15 టీఎంసీలు కావాలి అధ్యక్ష. గాలేరు నగరికి 38 టీఎంసీలు కావాలి అధ్యక్ష. అలాగే అధ్యక్ష సోమశిలకు 78 టీఎంసీలు, కండలేరుకు 68 టీఎంసీలు. ఈ విధంగా మొత్తం శ్రీశైలంలో 858 అడుగులు నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే 7,000 క్యూసెక్కులు మాత్రమే డ్రా చేసేదాన్ని వీలవుతుంది. ఈ రోజు ఈ ప్రాజెక్టులు జరుగుతుంటే ముఖ్యమంత్రి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపులతో 3,825 కోట్లతో ఈ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తే అధ్యక్ష తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ఆపుతున్నాము అని చెప్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం దీన్ని ఖండించడం లేదు. ఎందుకు అని కూర్చోండి. రాయలసీమ జీవనాడి అయినటువంటి ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, అలాగే గాలి నగరేరు సుజల సెవంతికి ఎంత బడ్జెట్ కేటాయించినారు, ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పవలసిందిగా మీకు కోరుతున్నాను అధ్యక్ష.